2 lakhs ఇలా అయితే మనం మనీ ఇస్తాం కదా, అది వాడిని అడగలేం. మనీ తీసుకున్నాడు కదా, రిటర్న్ అడగలేం. అరే ఎప్పుడు ఇస్తావురా మనీ అంటే ఇస్తానులేరా ఇలా ఎలా అంటే వాడి మీద అంతవరకు ఉన్న ఒక మంచి రిలేషన్ కాస్త అది రాను ఈడు ఇలాంటోడా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే వెళ్తుంది. అదైతే నేను చూస్తున్నాను, నేను చాలా వరకు ఇలాంటివి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ బాగుంటుంది అంటే మనీ ఇవ్వనంత వరకు మీ యొక్క రిలేషన్ అనేది సూపర్ ఉంటుంది. మనీ ఇచ్చిన తర్వాత మీ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరగడం, ఇన్ని రోజులు మనీ తీసుకున్నావు కానీ తిరిగి ఇవ్వలేదు అనే ఒక పాయింట్ ఆఫ్ లో గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. సో నా ఒక పాయింట్ ఆఫ్ లో ఏంటంటే మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి దయచేసి మనీ ఇవ్వద్దు. మాట సహాయం చేయండి కానీ మనీ అయితే ఇవ్వద్దు. అది నా ఒపీనియన్. అయితే ఇచ్చి మళ్ళీ అంటే అంతదాకా క్లోజ్గా ఉన్న మన ఇద్దరము ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఎనిమీస్గా మారే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. అందుకే చెప్తున్నా, నాకు తెలిసి అంటే నా సజెషన్స్ ఏం చెప్తానంటే మనీ ఇవ్వకుండా ఒక టైం పీరియడ్లో మళ్ళీ మనం మనీ అడిగితే ఆ ఒక రిలేషన్ అనేది 99% అయితే బ్రేక్ అవుద్ది. అందుకే చెప్తున్నా, డోంట్ గివ్ మనీ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతే.